నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో ఒక సరికొత్త గేమ్ నడుస్తోంది. అదే ఐఏఎస్ల మ్యూజికల్ చైర్. సాధారణంగా ఒక అధికారి ఒక సీట్లో కూర్చొని ఆ శాఖ ఫైళ్లు దుమ్ము దులిపే లోపు ప్యాకప్, నెక్స్ట్ సీట్కి పదండి అంటూ జీవోలు వచ్చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అయిన ఈ 2.5 ఏళ్లలోనే ఏకంగా 15 సార్లు ఐఏఎస్ బదిలీలు జరిగాయంటే పరిపాలన ఎంత ఫాస్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఫాస్ట్ పేస్ చూసి ఐఏఎస్ అధికారులు మాత్రం అసహనంతో ఊగిపోతున్నారు. అసలు ఈ బదిలీల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అధికారులకు ఏమైందో ఈ స్టోరీలో చూద్దాం. ఒక జిల్లా కలెక్టర్గా వెళ్ళినా, సెక్రటరీగా వెళ్ళినా అక్కడ ఏ ఊరు ఎక్కడుందో, ఏ ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికే 6 నెలలు పడుతుంది. కానీ తెలంగాణలో మాత్రం సగటున 2 నెలలకోసారి బదిలీలు జరుగుతున్నాయి. కొందరైతే 5 సార్లు మారారు. మరికొందరైతే ఆఫీస్లో పూల బొకేలు వాడకముందే ప్యాకింగ్ చేసేసుకుంటున్నారు. దీనివల్ల అధికారుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. ఈ రోజు సంతకం పెడితే రేపు ఏ జిల్లాలో ఉంటానో అన్న టెన్షన్లో అధికారులు ఉంటే ఇక ప్రజల సమస్యలు ఎవరు వింటారు? అందుకే ఐఏఎస్లలో ఇప్పుడు ఒకే డైలాగ్ వినిపిస్తోంది. సార్, మాకు ఒక 2 ఏళ్లు టైం ఇవ్వండి సార్. ముందుగా మన సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ గురించి చెప్పుకోవాలి. ఈయన రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మున్సిపల్ నుంచి లేబర్కి, అక్కడి నుంచి రెవెన్యూకి. రెవెన్యూలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జాయిన్ అయితే సరిగ్గా 57 రోజుల్లో మళ్ళీ పంచాయతీరాజ్ శాఖకు మార్చేశారు. అంటే ఆయన ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ ఆర్డర్ ఇచ్చి అది వచ్చేలోపే మరో ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందన్నమాట. ఇక సంజయ్ కుమార్ పరిస్థితి మరీ విచిత్రం. ఇండస్ట్రీస్ నుంచి రూరల్ డెవలప్మెంట్కి మార్చారు. అక్కడ సెటిల్ అవుదాం అనుకునే లోపు ఏకంగా ఢిల్లీ తెలంగాణ భవన్కు పంపేశారు. అంటే రాష్ట్రం నుంచే పక్కకు పెట్టేశారన్నమాట. అధికారులకు స్థిరత్వం లేకపోతే పాలనలో విజన్ ఎక్కడి నుంచి వస్తుంది? దళితుల చదువుల గురించి గొప్పగా చెప్పే ఎస్సీ గురుకుల సొసైటీ పరిస్థితి ఏంటి? ఇక్కడ సగటున ప్రతి 4 నెలలకు అధికారి మారుతున్నారు. నవీన్ నికోలస్, సీతాలక్ష్మి, ఆలుగు వర్షిణి ఇలా అందరూ విజిటింగ్ ప్రొఫెసర్లా వచ్చి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న విజయేంద్ర బోయిని వారం తిరగకుండానే సెలవుపై వెళ్లారంటే అక్కడ సీటు ఎంత వేడిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ పబ్లిసిటీ శాఖ, ఇది మరీ ఘోరం. అశోక్ రెడ్డి, హనుమంతరావు, హరీష్, ప్రియాంక ఇలా 6 నెలలకోసారి మున్సిఫ్ మారుతున్నట్టు అధికారులు మారుతున్నారు. ఇప్పుడు ముకుందరెడ్డి వచ్చారు. ఆయన ఎంతకాలం ఉంటారో ఆ దేవుడికే తెలియాలి. అసలు ఐఏఎస్ అధికారులు రేవంత్ రెడ్డిపై ఎందుకు కోపంగా ఉన్నారు? విశ్లేషిస్తే 3 ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఎస్ బాస్ అంటేనే పోస్టింగ్. ప్రభుత్వం చెప్పిన ప్రతి దానికి ఎస్ అనాలి. నిబంధనల ప్రకారం నో చెబితే వెంటనే బదిలీ వేటు పడి తీరాల్సిందే. ఇక రెండోది, టార్గెట్ కలెక్టర్స్. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, దాసరి హరిచందన, కృష్ణాదిత్య లాంటి వారిని 4 సార్లు మార్చడం ఏంటి? వీరంతా పనిచేసే అధికారులా లేక బదిలీలకు బ్రాండ్ అంబాసిడర్లా? వీళ్లను ఇలా వరుస పెట్టి ట్రాన్స్ఫర్స్ చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్లను టార్గెట్ చేసుకున్నట్టే అనిపిస్తోంది. ఇక ముచ్చటగా మూడోది, రాజకీయ ఒత్తిళ్లు. స్థానిక ఎమ్మెల్యేల మాట వినని కలెక్టర్లను వెంటనే సైడ్ చేస్తున్నారనే విమర్శ బలంగా ఉంది. చిత్రం ఏంటంటే తీవ్రమైన ఆరోపణలున్న అధికారులను మాత్రం ముట్టుకోవడం లేదు. కానీ సిన్సియర్గా ఉండేవారిని మాత్రం షంటింగ్ పోస్టింగ్లకు పంపుతున్నారు. అయితే ఈ చర్యలపై కొందరు ఐఏఎస్లు గుర్రుగానే ఉన్నారట. ఇదేం పాలన అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట కొందరు ఐఏఎస్లు. సమయం వచ్చినప్పుడు తమ గళాన్ని విప్పడానికి వీరు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పరిపాలన అంటే కేవలం కలెక్టర్ల సీట్లు మార్చడం కాదు రేవంత్ గారు, ప్రజల తలరాతలు మార్చడం. ఒక ఐఏఎస్ అధికారి ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టి అది పూర్తి కాకముందే ఆయన్ను బదిలీ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనాథవుతుంది. ప్రజలకు న్యాయం జరగదు. ఐఏఎస్లంటే ప్రభుత్వానికి రథ సారథులు లాంటివారు. సారథులనే కన్ఫ్యూజన్లో ఉంచితే రథం గమ్యానికి ఎలా చేరుతుంది? ఇప్పటికైనా ఈ ట్రాన్స్ఫర్ జాతర ఆపి అధికారులకు పనిచేసే స్వేచ్ఛ ఇస్తేనే పాలన సాధ్యమవుతుంది.